ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. నేను ఇప్పుడు శిల్పారామంలో ఉన్నాను. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంది. శిల్పారామం వచ్చేసి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కు ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ హస్తకళలు, శిల్పాలు ఇవి ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ చేత తయారు చేసిన వస్తువులు. మట్టి పాత్రలు. ఈ స్టాల్లో మొత్తం పింగాణి పాత్రలు ఉంటాయి. ప్యాంట్స్, హాట్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి మట్టితో చేసినవి. ఈ శిల్పారామంలో బోటింగ్ ఏరియా, ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ దూరంలో కనిపిస్తున్నది చూసారా, గ్రీన్, బ్లూ, ఎల్లో కలర్లో అవి బోట్స్ అనమాట. ఆ బోట్స్లో ఇట్లా మొత్తం ఒక రౌండ్ వేసుకొని బోటింగ్ చేసుకొని రావచ్చు. అక్కడి నుంచి ఆ కార్నర్ పోయి ఇట్లా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేది. బాతులు చూడండి ఈదుకుంటూ పోతున్నాయి. శిల్పారామంలో కుటీరాలు వేసినా చూడండి, అంటే విలేజ్ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా బోధతో కుటీరాలు వేసినారు. వాతావరణం కనిపిస్తుంది ఈ లైన్ అంతా. ఇది చూడండి, ఇక్కడ ఎవరో ఒక ఆమె ముగ్గేస్తున్నట్టుగా ఉంది, కానీ ఇది ఒక బొమ్మ అనమాట, మంచి కాదు. ఇది బోధతో చేసిన కుటీరం. ఇలాగే మొత్తం ఈ లైన్ అంతా కుటీరాలే, అంతా ఇది బోధతో చేసిన కుటీరము. ఇక్కడ కూడా కార్పెంటర్స్ అంటే వడ్రంగి పని వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు కూడా మనుషుల మాదిరి కనిపిస్తున్నారు, కానీ ఇది బొమ్మలు అనమాట. ఇదంతా ఒక చిన్న విలేజ్ మాదిరి కనిపిస్తుంది. మొత్తం పల్లె వాతావరణం. కదా, కానీ కాదు, ఇది బొమ్మలు, మనుషుల మాదిరి బొమ్మలు తయారు చేసి. ఇది ఒక గ్రామంలో సంత వాతావరణం. సంత ఎట్లా జరుగుతుంది అనేది ఒక రాతి బొమ్మలతో, అంటే విగ్రహాలు తయారు చేసి మనుషుల విగ్రహాలు ఒక సంత మాదిరిగా ఒక వాతావరణం కల్పించినారు. ఇక్కడ గ్రామంలో సంత అంట. ఇక్కడ హరిదాసులు. ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్ అంటే గిరిజన జీవన శైలి, వాళ్ళ విధానం గురించి బొమ్మలతో ఒక దృశ్య రూపం కల్పించినారు. లోపలికి వెళ్ళి చూద్దాం మేము. ఈ పెంకుటిల్లు, ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఇది బార్బర్ షాప్, అంటే క్షురకుడు హెయిర్ కటింగ్ చేస్తున్నాడు. ఇది కూడా బొమ్మల రూపంలో చూపిస్తున్నారు. ఇది కొండపల్లి బొమ్మల తయారీ. ఇది ఒక కుటీరం, బోధతో తయారు చేసిన కుటీరం. అరటి చెట్లు, పెంకుటిల్లు, గుడిసెలు, మొత్తం పల్లె వాతావరణం కనిపిస్తుంది. ఈ లైన్ అంతా చూడండి, ఇది ఒక స్మాల్ విలేజ్ మాదిరి కనిపిస్తుంది.
ఇది సాంప్రదాయ వేదిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇది ఒక మినీ ఆడిటోరియం. ఏదైనా సాంస్కృతిక ప్రదర్శనలు చేయాలనుకున్నప్పుడు ఆ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. సుమారుగా ఒక 2-3 వేల మంది పట్టేటట్టుగా అంత స్థలం ఉంది. అంత ఇదిగా ఏర్పాటు చేశారు. చిన్న ఫంక్షన్ హాల్ మాది. సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఒక పర్ణశాల చూడండి. తామర చెట్లు, లోటస్. అయితే పూలు లేవు కానీ ఈ కొలంలో అంతా తామర చెట్లు ఉన్నాయి. శిల్పారామంలో ఒక చిన్న కొండ మాదిరి ఏర్పాటు చేసినారు. మొత్తం బండరాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు. ఇట్లా పైకి ఎక్కితే ఇట్లా కొండ మాదిరిగా పైకి ఎక్కినట్టుగా. ఇది ఒక చిన్న నీటి కొలను. దూరంలో బాతులు కనిపిస్తున్నాయి చూడండి. పెద్ద బాతు, తెల్ల బాతులు అంశాల మాదిరి ఉన్నాయి. ఇట్లా పైన కనిపిస్తున్నాయి చూడండి. ఇంత పైన ఉండే చేపలు. మొత్తం కొలనంతా చేపలు ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు ఇవి. ఒక్కోటి 1/2 కిలో, 1/4 కిలో ఉంటుంది. తాబేలు చూడండి, అక్కడ గట్టు పైన తాబేలు ఉంది, చిన్న రాయి దగ్గర. శిల్పకళా వేదికకు ప్రసిద్ధి అని చెప్పినాను కదా, ఇదే స్కల్ప్చర్ పార్క్. అంటే లోపల అన్ని శిల్పాలు ఉంటాయి. తామర పూలో తథాగతుడు, తామర పూలో బుద్ధుడు కూర్చున్నట్టుగా ఒక విగ్రహం తయారు చేసి
నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.